హాయ్ గైస్, ఈ రోజు సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నెయ్యిలో వేయించుకొని బ్రౌనిష్ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా క్వాంటిటీ మెజర్మెంట్స్ చెప్తాను. మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నట్టయితే 1.5 గ్లాస్ షుగర్ వేయాలన్నమాట. సో నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ప్రాసెస్ సింపులే బట్ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. వై బికాస్ రవ్వ సిమ్ లోనే వేయించాలి అండ్ అది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, నేను 20 మినిట్స్ నుంచి ఫ్రై చేస్తున్నాను. బట్ రావడానికి కొద్దిగా టైం పట్టింది. ఈ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇది ప్రాసెస్ అవుతున్న టైంలోనే మనం వేరే స్టవ్ పైన మిల్క్ యాడ్ చేసి మరిగించుకోవాలి బాగా. నెక్స్ట్ ఈ రవ్వ అందులో వేసేయాలన్నమాట అలాంగ్ విత్ షుగర్. ఫుడ్ కలర్ ఈస్ టోటలీ ఆప్షనల్ ఫర్ యూ. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. అండ్ గార్నిషింగ్ కి మనం ఫస్ట్ గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే, టేస్టీ రవ్వ కేసరి రెడీ.